వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అంటే నేను కూడా ఇక్కడ పబ్లిక్ని అడగడం అనేది జరిగింది నా టైంలో. గెలిచే సీటు మనం చేతులాల పొడగొట్టుకున్నామేమో అని బాధ. 2023లో కూడా దగ్గర వచ్చి ఓడిపోయింది. అంటే నా టికెట్ నాకు వచ్చి ఉంటే నేను 100% ఈరోజు 20-30 మెజార్టీతో గెలిచేవాడిని. నేను కూడా ఎన్నో సర్వేలలో మీరు కూడా ఆల్మోస్ట్ గెలిచేస్తారు అనుకున్నాం. సో అది అంటే చాలా కృషి చేసాం, అదంతా కష్టం అంతా వృధా అయిపోయిందని ఒక బాధ ఎక్కను. అయితే ఇప్పటికే కార్యకర్తలు మీతో ఉన్నారా? నా కార్యకర్తలు 1,00,000 ఓట్లు తెచ్చారు ఆ రోజు కూడా, ప్రజలందరూ కూడా వేసారు. మైపాల్ అంటే వారిని విమర్శించడం అనేది జరుగుతుంది. ఈ మైపాలెడ్డి చేస్తున్న అరాజకాలు, దౌర్జన్యాలు, ప్రజల రక్తం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తల పైన ఈరోజు కేసు నమోదు చేయడం అనేది జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మంచి చేసినా చెడ్డ చేసినా బాధ్యత నాది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితేనే నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలుగుతాను. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ మీద, పార్టీ లైన్ మీద నడవాలి మనం. రేపు మీకు కూడా వెనుకోటి పొడుస్తారా, లేకపోతే కేసీఆర్ దాంట్లోనే ఇదంతా బాగా? నేను ఇట్లా పారిపోయేటోని ఎంత జరిగేటోని కాదు. సో శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఎట్లున్నారండి? సో ఎలక్షన్స్ అయిపోయినాయి. డెఫినెట్ గా అంటే నేను కూడా ఇక్కడ పబ్లిక్ ని అడగడం అనేది జరిగింది నా టైంలో. డెఫినెట్ గా శ్రీనన్న గెలుస్తారు అది ఇది అని చెప్పేసి చాలా గట్టిగానే అనుకున్నారు. నేను కూడా ఎన్నో సర్వేలలో మీరు కూడా ఆల్మోస్ట్ గెలిచేస్తారు అనుకున్నాం. సో అది అంటే 1 year అయిపోయింది. ఈ టైంలో అడగచ్చో లేదో కొంచెం బాధ ఏమన్నా అట్లా అనిపిస్తుందా? గెలిచే సీటు మనం చేతులాల పొడగొట్టుకున్నామేమో అని బాధ అంతే. ఓకే. ఎందుకంటే 5 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి చాలా కృషి చేసాం, అదంతా కష్టం అంతా వృధా అయిపోయిందని ఒక బాధ ఎక్కడ వదిలేదు. ఎందుకంటే అదేదో కావాలని మన చేతుల మనమే వేసుకున్నామేమో అని బాధ. ఎందుకంటే ఓ ఈక్వేషన్ల వల్ల టికెట్ జాప్యం అవ్వడం, లాస్ట్ నామినేషన్ వరకు టికెట్లు అనౌన్స్ కాకపోవడం, దాంట్లోనే కొంచెం బాగా మనం టైం అంతా కిల్ అయిపోయింది. మనకి 11 రోజుల టైము, ఇంత పెద్ద నియోజకవర్గం, ఇవన్నీ బాధలు. దానివల్లనే కొద్దిగా మనం ఒక 10 రోజుల ముందు మీకు కేటాయించిన ఉంటే డెఫినెట్ గా మీది గెలుపు దాదాపు. నా సీటు నేరుగా నాకు వచ్చి ఉంటే నా టికెట్ నాకు వచ్చి ఉంటే నేను 100% ఈరోజు 20-30 మెజార్టీతో గెలిచేవాడిని. సో ఆ 11 రోజుల్లో కూడా 1,00,000 ఓట్లు వచ్చినాయి కదా. 1,00,000 ఓట్లు వచ్చినాయి. 1,00,000 ఓట్లు నా కార్యకర్తలు 1,00,000 ఓట్లు తెచ్చారు ఆ రోజు కూడా, ప్రజలందరూ కూడా వేసారు. ఆయన దొంగోట్లు 30,000 ఓట్లు దొంగోట్లు పెట్టుకొని ఇంకా 3,500 ఓట్లతో గెలిచే పరిస్థితి అయినది. ఓకే. అయితే ఇప్పటికే కార్యకర్తలు మీతో ఉన్నారా అన్న? 100% అన్న. ప్రధాని 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ సందికి పార్టీ జెండా మోసుకుంటా కార్యకర్తలు అందరం కూడా, మళ్ళీ ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అరాజకాలు, ఎన్ని దౌర్జన్యాలు, మైపాల్ రెడ్డి ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా, కష్టాలు పెట్టినా జెండా మోసుకుంటే కార్యకర్తలను కాపాడుకుంటా కడుపులో పెట్టుకొని చూసుకొని నడిచినాం తప్ప ఎక్కడ కూడా పారిపోలే, ఎక్కడ కూడా జెండా విడిచి పారిపోలే. 2018లో కూడా దగ్గరకు వచ్చి ఓడిపోవడం ఆ అనేది రోజు కూడా నాకు ఇదే జరిగింది. పరిస్థితి. సో 2023లో కూడా దగ్గర వచ్చి ఓడిపోయింది. అంటే అదృష్టం కూడా ఉండాలని చెప్పేసి మనం నమ్ముకోవచ్చా? మీరు కావచ్చు, నాకు బీజేపీ ఆచార్య కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారు. అంటే మనకు అదృష్టం ఆ రేంజ్ ఏదో విధంగా అంటే ఆ రోజు నాకు 2018లో కూడా ఫస్ట్ టైం టికెట్ నాకు ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా నాకు 11 రోజులు 12 రోజులు టైమే. ఆ రోజు కూడా లాస్ట్ నామినేషన్ రోజు టైమే. మొన్న కూడా సరే అదంతే, అప్పుడు అట్లా అయ్యింది ఫస్ట్ టైం అనేది ఆలోచించిన. ఈ 5 years మాత్రం చాలా కృషి చేసినాము. ఈ మైపాలెడ్డి చేస్తున్న అరాజకాలు, దౌర్జన్యాలు, ప్రజల రక్తం బీడీసుకుంటా కబ్జాలు చేసుడు, ఎన్నో అది చేస్తే కూడా దాన్ని ఎదిరించుకొని నిలబడుకుంటా పోరాడుకుంటా ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి పడాంచెర్లో అని చెప్పి కార్యకర్తలు కూడా చాలా కృషి చేశారు. కానీ అది జస్ట్ వృధా అయిపోయింది అని ఒక బాధ ఎక్కడో వేధిస్తూ ఉండేది. ఇప్పుడు 4.5 లక్షల ఓట్లలో 3,500 ఓట్లు పెద్ద ఇష్యూ కాదు కదా. అవునన్నా. సో ఒక ఊరు, ఒక బస్తీ, గట్టిగా చెప్పాలంటే ఒక బస్తీ. అవును. అయితే మీరు మైపాల్ అంటే వారిని విమర్శించడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఆయన మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ మారడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేయడం అంత భాగ్యంగా అదేమో. ఎమ్మెల్యే అంటే ఇప్పుడు నికాసమైన కార్యకర్తని పట్టించుకున్నప్పుడు వాడు ఎవడైతే ఓకే. నేనంట నా దృష్టిలో అయితే ఇప్పుడు
పార్టీలో ఉన్నప్పుడు పార్టీ స్టాండ్ మీద పార్టీ లైన్ మీద నడవాలి మనం. అవును. మరి పార్టీ లైన్ మీద నడవకుండా నేను వచ్చినా అంటావు, చేస్తా రానంటావు, కడవ వేసుకొని అంటావు. నువ్వు రెండు పడవల మీద ప్రయాణం చేయకు, నీకే ప్రమాదం అది. ఓకే. ఉండు, ఒకవైపు ఉండు, కార్యకర్తలను కలుపుకోవో. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, అక్కడ ఉన్న మున్సిపల్ ప్రెసిడెంట్లకు, కార్యకర్తలకు వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. నువ్వు ఎవరికి ఇంటిమేషన్ ఇయ్యా అని చెప్పుకుంటా మన బొల్లారంలో చూసినావు కదా. బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడి మీదకి ఈయననే గన్మెల్ల పరిస్థితికి వచ్చింది. ఈ నోటి చెప్పలేనటువంటి మాటలు ఈయననే ఆ పరిస్థితిలో చేస్తే ఎట్లా? అది మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అయితే వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఒక కమిటీ కూడా వేయడం అనేది జరిగింది. అలాగే దాడి చేసిన వారి పైన కేసులు నమోదు చేయడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తల పైన ఈరోజు కేసు నమోదు చేయడం అనేది జరిగింది. అందులో మీ కార్యకర్తలు కూడా ఏమైనా ఉన్నారా, లేకపోతే అంత ప్రీ ప్లాన్ అనుకోవచ్చా? అన్న, పటాన్చేరు కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మంచి చేసినా చెడ్డ చేసినా బాధ్యత నాదే. దానికి కూడా బాధ్యత మీదే. ఏదైనా చెడ్డైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పు చేసినా నేనే బాధ్యత. ఓకే. నేను ఇట్లా పారిపోయేటోని వెనక జరిగేటోని కాదు. మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏ జరిగినా కాటా శ్రీనివాస్ గౌడ్ బాధ్యత. ఎందుకంటే ఆ మాదిరిగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా అంటి పెట్టుకొని ఉన్నా కాబట్టి కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నా కాబట్టి ఈరోజు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారి ఫోటో తీసుకుపోయి వాళ్ళు పెట్టడం తప్ప అని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఫోటో అయితే ఉండాలి కదా. పక్క ఇప్పుడు అది ఆయన సొంత బిల్డింగ్, ఆయన సొంత డబ్బులు పెట్టుకోను ఆస్తులు అమ్ముకోను తీసుకొచ్చుకొని కట్టుకున్న బిల్డింగ్ కాదు, అది ప్రభుత్వ బిల్డింగు, ప్రజల పరిపాలించేటువంటి భవనం అది. ఆ భవనంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఆయన అభిమాన నాయకుడు పెట్టుకుంటే తప్పేంటి? నేను ఏమైనా దొంగతనం చేసినా లంగతనం చేసినా డైరెక్ట్ ప్రెస్ ఇంట్లో పెట్టుకోకు. అది క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి గవర్నమెంట్ భవనము. ఆ గవర్నమెంట్ భవనంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి. ఎందుకు పెట్టాలని చెప్పి కార్యకర్తలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి ఫోటో చేంజ్ చేసుకున్నాను పార్టీలో. అవన్నీ మీకు తెలియదా? ఇక నాకు ఆయన పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా నాకేం తెలియదు, చెప్పలేదు. ఎందుకంటే నేను ప్రత్యర్థిని కాబట్టి ఇంకా ఉన్న ఈక్వేషన్స్ ఏందో, వాళ్ళ పరిస్థితులు ఏందో, వాళ్ళు ఏం పరిస్థితుల్లో ఈయన పోయి ఎంబడవాడు చేరిండో అది మనకు తెలియదు. పార్టీ ఎప్పుడు కూడా ఈయన ఉన్నటువంటి ఈయన స్వార్థం గురించి, ఈయన ఉన్నటువంటి చేసినటువంటి లంగ పనులు కాపాడుకోనికనో, దొంగ పనులు కాపాడుకోనికనో, మళ్ళీ వచ్చి అరాజకం చేసుకొని మళ్ళీ డబ్బు సంపాదించుకోనికనో వచ్చినటువంటి ఆయన స్వార్థం గురించి వచ్చినోడు. పార్టీ మీద ప్రేమ ఉండొచ్చినోడా, లేకపోతే కార్యకర్త మీద ప్రేమ ఉండొచ్చినోడు ఆయన? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితేనే నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలుగుతా, కార్యకర్తని కాపాడుకుంటా అని చెప్పేసి ఆయన కూడా డైలాగ్ కొట్టడం అనేది జరిగింది. ఆ రోజు ఆయన మారని పార్టీలు ఒకసారి ఎన్ని పార్టీలు మారుతారు? ఎక్కడ తెల్లగుంటే అక్కడ పోవాలి, ఎక్కడ ప్రభుత్వం వస్తే అక్కడ పోవాలి, అక్కడ చేరిపోవాలి. నిజంగా నేను అడుగుతున్నా ఆయన సూటిగా, నిన్ను 3 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాలు బల్పం కట్టుకొని ఇంటింటికి నీకు తిరిగి నీ పార్టీ కావచ్చు, నిన్ను కావచ్చు, నిన్ను గెలిపేయాలని చెప్పి తిరిగితే ఏ ముద్రించావు నువ్వు వాళ్ళకి? ఏ మెలగబెట్టినావు నువ్వు వాళ్ళకి? ఈరోజు వాళ్ళని నట్టేట వదిలిపెట్టి పారిపోయినావు నువ్వు. ఈరోజు ఈయన మాట్లాడతాడు, ఈయన స్టాండ్ మీద ఉంటాడు. ఏ పార్టీ మారని పార్టీ రాదు. ఏ పార్టీ మాట్లాడినా పూటకో పార్టీ ఏడ స్టాండ్ ఉంటాడు ఈయన. రేపు మీకు కూడా వెనుపోటు పొడుస్తారా, లేకపోతే కేసీఆర్ దాంట్లోనే ఇదంతా భాగం అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే మీ మాటలు తర్వాత నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగితే నాకు అట్లే కొంతమేర డౌట్లు వస్తున్నాయి. ఆయన కేసీఆర్ పంపించిన మనిషి అనుకోవచ్చా? వచ్చిండు అని అంటే ఆయన వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ఆయన పిలవలేదు, కాంగ్రెస్ అధిష్టానం ఎవరు పిలవలేదు. ఆయన్నే నేను జాయిన్ అవుతా మా ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేసి జాయిన్ అయ్యిండు. ఆయన స్వార్థం గురించి వచ్చినోడే. 10 ఏళ్ల సంది నేను ఓడిపోయినా కార్యకర్తలని అంటి పెట్టుకొని ఇక్కడ పోరాడుకుంటా, వాళ్ళని కాపాడుకుంటా, నేను నిలబడి జెండా మోసి కాపాడిన జెండా ప్రభుత్వం వచ్చేదాకా మేము జెండా మోసుకుంటా తిరిగాం. నువ్వు 3 సార్లు గెలిపిస్తే కలిసి 2 నెలలు ఉండలేని పరిస్థితి నీది. నువ్వు కూడా 5 ఏళ్ళు నిలబడి కొట్టాడాలి కదా, నాయకత్వం అంటే అది కదా, కార్యకర్తలను కాపాడుకోవాలి కదా. నువ్వు ఇద్దరిని ఈ కమిటీ సమన్వయం చేసి కలిసి పనిచేయండి అంటే కలిసి పనిచేయడానికి మీరు సిద్ధమేనా? వారితో పాటు కమిటీ వచ్చిన తర్వాత కమిటీకి ఈయన చేస్తున్నటువంటి భాగవతాలు ఏంది, ఈయన కథలు ఏంది, పార్టీని ఏ విధంగా అంచివేస్తుండు, కార్యకర్తలు ఏ విధంగా దొక్కేస్తుండు, గతంలో 10 సంవత్సరాల సంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కొనసాగి ఏ విధంగా అయితే ఏ మాదిరిగా అయితే ప్రవర్తించిండో అదే మాదిరిగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద అదే మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు. దానికి అవన్నీ కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా నిర్ణయం చెప్తా. ఇప్పుడు ఆయన ప్రిఫరెన్స్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలకి? అసలు కాంగ్రెస్ కార్యకర్తగా మండల ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ లేదని చెప్తున్నా కదన్నా. అదే కదా పంచాయతీడా. ఓకే. ఇప్పుడు ఆయన వస్తాడు,
ఎవరు చెప్పుకుంటాడు? గతంలో ఉన్నటువంటి ఏమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎట్లా కొనసాగిందో, ఎట్లయితే చెప్పిండో వాళ్ళ మండల ప్రెసిడెంట్లకి, వాళ్ళ కార్యకర్తలకి పోతే వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది, వాళ్ళే ఉంటున్నాడు. ఇక్కడ కనీసం మండల ప్రెసిడెంట్ ఇంటిమేషన్ లేదు. మీకన్నా నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా, ఇప్పటి వరకు చెప్తున్నా కదా, నాకు కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నా కదా. నీకు ఇంకేం చెప్తారు? అక్కడ ఉన్న ఓ మండలికి వెళ్తున్నప్పుడు, అక్కడ ఓ గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ మండల ప్రెసిడెంట్కో లేకపోతే అక్కడ ఉన్న గ్రామ అధ్యక్షునికో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సమన్వయం చేసుకోవాలి కదా అలా నువ్వు. నేను ఓన్ చెప్పా, మళ్ళీ టీఆర్ఎస్ లో పెట్టుకుంటా, వాళ్ళని కార్లు ఎక్కించుకుంటా, వాళ్ళ ఇంట్లోకి పోతా, వాళ్ళ భోజనాలు వాళ్ళ దగ్గర భోజనాలు చేస్తా, వాళ్ళ నెంబర్ పెట్టుకుని ప్రెస్ మీట్ పెడతా. ఏ కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినా కానీ వాళ్ళే ఉంటారు, ఏ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినా వాళ్ళే ఉంటారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనబడండి నువ్వు నీ దగ్గర. కాంగ్రెస్ పార్టీ అన్నా సరే, శ్రీనన్ ఇన్ని రోజులు కష్టపడ్డాడు, తక్కువ మెజార్టీతో ఓడిపోయిండు, కార్యకర్తలు ఇంత కాపాడుకుంటున్నాని అధిష్టానం దగ్గర అయినా సరే మీకు? నా అధిష్టానం గుర్తించింది ఇప్పటి వారికి, 2 సార్లు టికెట్ ఇచ్చింది, మళ్ళీ రేపు కూడా గుర్తిస్తుంది 100%. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నికాసైన కార్యకర్త వైపే ఉంటుంది పార్టీ. ఇట్లా ఒడిదొడుగులు వచ్చినప్పుడైనా ఇట్లాంటి వచ్చిన పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడదు, కానీ కార్యకర్తలు ఎప్పుడు కూడా కాపాడుకుంటుంది పార్టీ. కాదన్న, కాంగ్రెస్ పార్టీ మీ విషయంలో టికెట్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి సడన్ గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. రాత్రికి రాత్రి ఆయన పేరు కూడా మారుమోగింది. తర్వాత మీ మనుషులు వెళ్ళి అక్కడ ఈ చేస్తే తప్పించి మళ్ళీ మీకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద అంతా పాజిటివ్ గా చెప్పేటోళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను. అంటే మా తండ్రి నుంచి కూడా పార్టీలో ఉన్నాం, ఆ రోజు నుంచి కూడా మేము కూడా. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడు అంటోడు ఎక్కడో ఉదయం ఎథిక్స్ తో ఉండాలని చెప్తా, అందులో నేను ఒకరిని. ఎందుకనంటే ఈరోజు స్వార్థము, నా స్వార్థము, నేను డబ్బు సంపాదించాలను, నాకు పవర్ కావాలంటే మరి ఎక్కడ పవర్ ఉంటే అక్కడ పోవాలి. కానీ నేను ఈరోజు బాధలు కష్టాలు పడ్డ పవర్, నా సర్పంచ్ పవర్ని త్యాగం చేసిన తప్ప నేను ఎక్కడ జెండా వదలేను. నికాసమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీగా అంటిపెట్టుకుని ఉన్నాను నేను ఈరోజు. కార్యకర్తలను కాపాడుకుంటూ, ఈ పార్టీ జెండాను కాపాడుకుంటూ, నాకు మంచి చెడ్డో కొన్ని ఈక్వేషన్ల వల్ల ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం ఈక్వేషన్ వల్ల కొంచెం జాప్యం జరిగి ఆ టికెట్ విషయంలో ఇబ్బంది జరిగింది, సమయం లేకుండా పోయింది. మొన్న అయితే మీకు రావాల్సింది అసలు ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు రావాల్సిందనా? మీ పేరు కాకుండా ఢిల్లీలో రాత్రికి రాత్రి డైరెక్ట్ వచ్చినటువంటి పారాషూట్లకి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. నేను పేరు చెప్తే బాగుండదు, అయినప్పటికీ మళ్ళీ వారికి ఎంపీ టికెట్లు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అట్లీస్ట్ వాళ్ళన్నా సఖ్యతగా ఉంటున్నారా, లేకపోతే ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నారా? అట్లా ఏం లేదు, సఖ్యతగానే ఏం లేదు. మనం వచ్చిన తర్వాత కూడా తర్వాత మాట్లాడినాక బాధ ఏంటంటే ఆ రోజు అట్లా కాంప్రమైజ్ అయిపోయి ఆ రోజు నిలబడి మనకు చేసిన ఉంటుంటే ఈరోజు మనం ఎమ్మెల్యే అవుతుంటుంటే అక్కడ మన ఎంపీ కూడా పోకపోయేదేమో అని నాకు ఆలోచన. అదే, అది కూడా మనం 100% కొట్టేస్తుంటుంది. ఎంత అది కూడా పెద్ద మెజార్టీతో కాదు కదన్న, 2 వచ్చేటి కదా చేతులలో మనం పొడగొట్టుకున్నామేమో, కొంచెం అవగాహన తప్పి కొంచెం ఈక్వేషన్స్. అంటే మీది ఎంత మంచి మనసు అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వారికి కూడా సపోర్ట్ చేశారు, హార్ట్ఫుల్ గా కూడా మీరు ఎంపీ దానికి సపోర్ట్ చేశారు, ఎమ్మెల్యే దానికి సపోర్ట్ చెయ్యలేదు. కొన్ని ఓట్లు కూడా అక్కడ చీలిపోవడానికి కారణం కూడా వారే. ఆ రోజు కాంప్రమైజ్ అయిన ఉంటే డెఫినెట్ గా ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగిరేదేమో అన్నట్టు ఏం అంటే అంటున్నా. ఇప్పుడు ఆ రోజు కొంచెము సమన్వయం లోపం వల్ల జరిగింది, కానీ అదే కొంచెం కూడా మాట్లాడి 30,40,000 ఓట్లు మాట్లాడి చేస్తుంటే ఎమ్మెల్యే వచ్చేసేది, ఎంపీ కూడా వచ్చేసేది. ఈ 2 కొంచెం చేతుల పొడగొట్టుకుంటామని బాధ, అంతే. ఓకే, అది అధిష్టానం తప్పంటారా, ఇంకెవరు తప్పంటారా? ఇక అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక అనేక రకాలుగా ఉండవు. ఇప్పుడు అన్న రాజకీయాలలో, రాజకీయ పార్టీలలో నడుస్తున్నప్పుడు అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అది మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి చెడు జరుగుతుంది. వాళ్ళు ఆలోచన చేసింది ఒకలాగా ఆలోచన చేసారు, కానీ అది చెడు అయింది అంతే. నెక్స్ట్ ఎలక్షన్స్ కి కూడా కొట్లాడే ఓపిక కాటం శ్రీని దగ్గర ఉందని ఎందుకుండదన్న? ఎందుకుండదు? నేను పార్టీని అడ్డు పెట్టుకున్నా, 15 సంది కొట్లాడినా, ఇప్పుడు కూడా నిరంతరం ప్రజల్లోనే ఉన్నా. నేను రాజకీయాలు అనేది స్వార్థం గురించో ఏదో నా స్వలాభం గురించో చేస్తాను కాదు. నేను ఒక ఫ్యాషన్గా రాజకీయాలు చేయాలనుకున్నాను. ఫ్యాషన్గా రాజకీయాలు చేస్తాను నేను, అంతే. ఏ క్షణానైనా నేను ఇప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాను. ఈరోజు నిజంగా చెప్తున్నా, 11 రోజులలో నాకు టికెట్ వస్తే కూడా, నేను తిరగలేకపోతే కూడా, ఎక్కడ పోకుండా కూడా నా కార్యకర్తలు ఈ ప్రాంతంలో ప్రజలు 1,00,000 మంది ఓట్లు వేసారంటే జోకా అన్న? ఇప్పుడు అంత ఓపిక ప్లస్ డబ్బు కూడా కావాలి కదా. సో ఇంత 10 సంవత్సరాలుగా ఫైట్ చేసి డబ్బులు పోగొట్టుకొని ఇంకా డబ్బులు పోగొట్టుకుంటా చేసేంత ఓపిక ఉందా? నేను ఇందాక అదే చెప్పింది, నేను రాజకీయాలు ప్యాషన్ గా చేసిన అని చెప్తున్నాను. నేను ఏదో నా స్వార్థం గురించి నేను కబ్జాలు చేసుకోను, ఏ మైపాల్ రెడ్డి లేక ఎటువంటి అధికారం అక్కడ పోయి నేను మొత్తం గూడు కట్టుకొని మొత్తం కబ్జాలు చేసి దాచి అట్లా కాదు. నేను నా సొంత అసలు అనుకుని రాజకీయాలు చేసిన. ఓకే, అంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత అధిష్టానంలో ఎవరైనా ఫోన్ చేసి చెప్పడం, మాట్లాడి కమిటీ కూడా వేసినాం, కమిటీ వచ్చినాక రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ అయినాక తర్వాత మేము పిలిచి మాట్లాడతామని అంటున్నారు. ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కార్యకర్త వైపే నిలబడుతుంది, కార్యకర్తలు కాపాడుకుంటుంది. మీ విషయంలో జరిగిన ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినాక కూడా కాంగ్రెస్ పార్టీ గురించి పాజిటివ్ సంపూర్ణమైన నమ్మకం ఉందన్న, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పొడగొట్టుకుందని.
మరి ఇదే కాంగ్రెస్ పార్టీ జనాలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో డ్రాప్ అయ్యి సంవత్సరంలోనే ఘోరమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. మీ నియోజకవర్గంలో ఏదైనా పరిస్థితి? ఎందుకు జరుగుతలేదన్న? ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇళ్ళ కార్యక్రమం కూడా జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు దరఖాస్తులు పెట్టుకుని దాని తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు కూడా నడుస్తూనే ఉంది. ఫ్రీ బస్సు నడుస్తూనే ఉంది. అంటే చెప్పంగానే ఏడాదిలో అన్ని జరగాలంటే కూడా జరగలేవు కదన్నా. అక్కడ ఉన్నటువంటి 100 ఆర్థిక రోజుల్లో లావాదేవీలు సంతకాలు చూడాల్సి పెట్టేసి వస్తది. ఆర్థికంగా బడ్జెట్ కూడా చూడాల్సి వస్తది కదా! అన్ని చూసుకొని చేస్తారు. ఎందుకు చేయరు? ఇప్పుడు టైం ఉంది కదన్నా. 4 ఏళ్ళు ఉంది ఇంకా. ఆల్రెడీ కొన్ని పథకాలు అమల్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ చేస్తారు. ఇండ్ల మిల్లు కూడా పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఓకే. వస్తున్నాయి కదా! వస్తున్నాయి. ఎందుకు అది మాట తప్పేది ఏముంటది ఆడ? టైం ఉంది. తప్పకుండా నిలబెట్టుకుంటది పార్టీ. ఓకేనా? ఇచ్చినే కాదు, కూడా చెప్పని కూడా తప్పకుండా కొన్ని తీసుకొస్తుంది. ఎందుకు తీసుకురాదు? అయితే ఇప్పుడు మొన్న జరిగినటువంటి పెట్టుబడుల విషయంలో కూడా అంతా బోగస్. ఉన్నవి కాపాడుకోలేకపోతున్నారు. మళ్ళీ కొత్త ఎంత ఆర్భాటాలు, ఒక్క ఇటుక కూడా ఇప్పటివరకు ముహూర్తం చేయలేదు. 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు వచ్చినాయి నిజమే, అంతా కూడా చూసినాయి, అన్ని ఉంటాయాడ, ఆన్ రికార్డు ఉంటాయాడ అంతా. సరే ఇక రాజకీయాల గురించి రాజకీయాలలో ఏదో ఒకటి విమర్శకు ప్రతి విమర్శ ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలని చెప్పి మాట్లాడమే తప్ప అందులో ఏం లేదు. లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు, పెట్టుబడులు పెడతా ఉన్నారు. తప్పకుండా చూద్దాం. ఇప్పుడు ఒక్క రోజుతోని మొత్తం సమస్య ఏర్పడదు కదన్నా. ఓకే. తెచ్చిర్రు ఓ ఏడాదో 2 ఏళ్లలోపు దాని సంగతి తెలిసేది కదా. ఓకే. బిల్డింగ్ కట్టేస్తావా? గ్రామ సభలలో వ్యతిరేకత వస్తున్నమాట అబద్ధం అంటారా? ఉంటారు, చేస్తారు. కొన్ని చిల్లర ముఖాలు ఉంటారు, చెప్తారు, చేపిస్తారు, మాట్లాడతారు. ఉంటది. ఇప్పుడు 10 మందిని కూర్చోబెడతావా? 10 మంది ఒక మాట మీద ఉంటారా? ఉండదు. ఒకరు ఆవేదన ఒకరు ఉంటది. వాళ్ళు ఆవేదన చెప్తారు, దాన్ని లొల్లిగా క్రియేట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు 10 సంవత్సరాల సంది రేషన్ కార్డు లేదని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నాకు 10 సంవత్సరాల సంది రేషన్ కార్డు లేదన్నా. అదే గ్రామ సభలు అయితే ఆమె ఎంత లొల్లి పెడుతుంది? 10 సంవత్సరాలు ఎవరున్నారు? కేసీఆర్ ఆ ప్రభుత్వం ఉన్నది. ఓకే. ఇది వచ్చి ఏడాది. ఇప్పుడు ఆమెకి నాకు 10 సంవత్సరాలు లేదని లొల్లి పెడుతుంది వచ్చి. అంటే దాని అర్థం ఏంది? అంటే వాళ్ళ ఆవేదనని మన లొల్లిగా క్రియేట్ చేస్తున్నాడు. ఓకే. అప్పుడు చేయలేని కూడా ఇప్పుడే బాధ్యత అంటే ఇప్పుడు పెట్టినాం. ఇప్పుడు అప్పుడు రేషన్ కార్డు చేయలేరు, ఇప్పుడు ఇస్తున్నాము, చెప్పినాం, అదే నేను ఇప్పిస్తామని నా బాధ్యత అని చెప్పి తీసుకొని పంపించిన. ఇప్పుడు కాటన్ సీన్ అన్న ఎవరి మీద ఫైట్ చేశారన్న? ఇప్పుడు ఆల్రెడీ మీ ప్రత్యర్థి అయినటువంటి గూడెమైపాలు మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరు అనుకోవచ్చు? ఇక టార్గెట్ ఏముంటుంది అన్న? టార్గెట్ ఏముంటుంది? నేను పటాన్చేరికి సంబంధించిన ఖచ్చితంగా నా కాంగ్రెస్ పార్టీ రేపు నన్నే గుర్తిస్తుంది, నాకే బీఫామ్ ఇస్తుంది. ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అవుతాడుగా. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు అదే కదా, నిలకడలేని మనిషి. ఎప్పుడు దాకుంటాడో ఎప్పుడు పోదాకపోతాడో కూడా తెలియదు కదా. ఒకవేళ ఆయనకి టికెట్ ఇస్తే మళ్ళీ ఇస్తారని నువ్వెందుకు అనుకుంటావు? కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న 2023 సీన్ చూసిన తర్వాత నిజంగా కార్యకర్తకి ఇచ్చినుంటే ఫస్ట్ ఇస్తుండే, మీకు లాస్ట్ ఇవ్వకపోతుండే. అది కూడా గాంధీ భవన్ లో నేను లైవ్ గా చూసిన మీ కార్యకర్తలు వచ్చి ఏడుపులు, ఆ పోలీస్ స్టేషన్ నేనున్నాను లైవ్ గా. అంత ఇష్యూ చేస్తే అప్పుడు మళ్ళీ మీ పేరు పరిశీలనలోకి వచ్చింది. ఏమైందంటే అన్న రాజేష్, ఆ రోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ కూడా ముందరాజుకి ఇవ్వలేదని చెప్పి ముందరాజు మొత్తం కూడా కమ్యూనిటీతో పెద్ద ధర్నాలు, ర్యాలీలు, సభలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఆ రోజు ఒక్కటి కూడా బీఆర్ఎస్కి ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు ఈక్వేషన్ లో ముదిరాజ్ కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఈక్వేషన్ తీసుకొని ముదిరాజ్ కమ్యూనిటీ కూడా వాళ్ళు ఇవ్వలేరు, మనం వాళ్ళు ఇవ్వాలి ఒక ఆలోచనతో పోవడం తప్ప వేరే ఉద్దేశం ఏదో కార్యకర్తని ఏదో ఇవ్వద్దనో ఇంకోటో కాదట. ఆ ఈక్వేషన్ వల్ల జాప్యం వచ్చి మొత్తం మళ్ళీ ఈ ఇబ్బందికరం ఏర్పడి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కార్యకర్తను కాపాడుకుంది పార్టీ. ఇంత జరిగినాక కూడా ఇంత పాజిటివ్ మాట్లాడుతున్నారు అంటే చాలా గట్టి హృదయం అనుకోవచ్చు ఇది. అంటే నేను అదే చెప్తున్నా కదా, నా స్వార్థం గురించి నేను ఎక్కడ తిరిగేటోని కాదు నేను. ఎందుకంటే అంటే ఏదో ప్రజలకు సేవ చేసుకోవాలి, ప్యాషన్గా రాజకీయాలు చేయాలి, నా ఈ డబ్బులు 10 రూపాయలు పెట్టుకుని నేను రాజకీయం చేసిన తప్ప నేనేదో నా స్వార్థం మీద ఇప్పుడు మా తాతల నుంచి తండ్రుల నుంచి ఉన్నటువంటి ఆస్తి ఈరోజు నేనేదో ఈరోజు చేసుకొని దాచి సంపాదించింది ఏం లేదు. ఓకే. తండ్రుల నుంచి తాతల నుంచి ఉన్నటువంటి భూస్వాములమే కదా. సో ఇప్పుడు అంతా కంఫర్టబుల్ గా మీకు పాజిటివ్ గానే వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? 100% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నన్ను కాపాడుకుంటుంది. మొన్న జరిగిన సంఘటన కూడా చెప్తున్నాను. ఎవరు దాడులు చేయమని చెప్పాడు అన్నం తింటాడు ఏ నాయకుడు కూడా, అలా కాడ శ్రీనివాస్ కూడా చెప్పాడు. దాన్ని ఖండిస్తున్నాను నేను కూడా. కానీ ఫోటో మాత్రం పెట్టి తీరాల్సిందే. ఒకవేళ ఫోటో పెట్టకపోతే ముఖ్యమంత్రి గారు మళ్ళీ కూడా పెడతాం, అది కూడా చెప్తాను. మీరే డైరెక్టర్ రంగంలో దిగుతారు? పెడతాము, బరాబర్ పెట్టి తీరుతాం పోయి మళ్ళా. ఎందుకంటే ప్రభుత్వం ఆఫీస్లో ముఖ్యమంత్రి గారిని ఫోటో పెట్టాలి. ఓకే. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏమన్నా ఆ విషయంలో ఎవరన్నా కార్యకర్తలు చేసిరా ఇంకోడని వచ్చి చేపించినా అని ఎంక్వైరీలో తీరుతుంది.
కానీ కార్యకర్త చేస్తే కూడా నేను దాన్ని ఖండిస్తున్నా. అది చేయమని ఎవడు చెప్పడు, ఎవడు ప్రోత్సహించాడు, ఏ నాయకుడు కూడా చెప్పాడు. అట్లా సాంప్రదాయం కూడా ఎక్కడ కూడా రాజకీయాలు ఉండదు. స్టార్టింగ్ లా కార్యకర్తల ఆ విషయంలో జైలుకి వెళ్ళిన ఏదన్నా రెస్పాన్సిబిలిటీ నాదే నేనే. అని చెప్పేసి అన్న. నేనే. మరి ఇప్పుడు ఖండిస్తున్నారు అంటే ఏంది నేను ఎప్పుడు ఖండించినా ఏంది ఆ తప్పును ఖండిస్తున్నా నేను. ఓకే ఒకవేళ కార్యకర్త చేసిందా ఎవరు చేసిందో తెలియదు ఇంకా ఎంక్వైరీలో. ఒకవేళ అది కార్యకర్త చేసినా కానీ కార్యకర్తని మందలిస్తా, క్రమశిక్షణ నేర్పిస్తా, కాపాడుకుంటా అని చెప్తున్నా ఈరోజు కూడా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పు చేసినా కాపాడుకుంటా, మందలిస్తా, క్రమశిక్షణ నేర్పిస్తా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేసిండైతే కానీ అది పద్ధతి మంచిది కాదు అని చెప్పుకుంటా, మందలించుకుంటా. కానీ కార్యకర్తను మాత్రం మరి కాపాడుకుంటా అంటున్నా. అయితే మీ ఇష్యూ తర్వాత దాదాపుగా జైన్ అయినటువంటి 9 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి మొదలవుతుంది అంట. సో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అన్నట్టు. సో దీనికి ఒక పునాది వేసిన వాళ్ళు అయిపోయినారు మీరు మొత్తానికి. అది అంటే ఎంతవరకు సపోర్ట్ చేయొచ్చు అంటారు ఆ సంస్కృతిని ఇట్లా తీసుకోవడం? దాదాపు ఇంకో 10 మంది వస్తున్నారు, 15 మంది వస్తున్నారు అని చెప్పేసి కూడా మా పిసిసి అధ్యక్షుడు గారే చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. సో చేరికల వల్ల ఒక కార్యకర్త ఎంతవరకు నష్టపోతాడు? నేను ఏదున్నా నేను స్ట్రేట్ గా ఉంటానా. సరే రాజకీయాలు ఏమంటది ఏందని నాకు తెలియదు కానీ నేను స్ట్రేట్ గా ఉండే మనిషిని, కొంచెం ఎథిక్స్ తో ఉండాలనుకునే వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నా. నా సొంత అభిప్రాయంగా చెప్తున్నా. నేను ఏదో పార్టీ అభిప్రాయం, నా సొంత అభిప్రాయంగా నేను ఫిరాయింపులకు వ్యతిరేకము. ఫిరాయింపులకు మేము వ్యతిరేకం అని చెప్తున్నా కదా, అది నా సొంత అభిప్రాయం. ఇప్పుడు పార్టీ స్టాండ్లు నేను కాదనలా, నాకు సంబంధం లేదు. కానీ నా అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే దాంట్లో మంచి చెడ్డ ఉంటాయి, నష్ట లాభాలు ఉంటాయి కాబట్టి, అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలియదు. కానీ నేను దానికి వ్యతిరేకం కాబట్టి నేను దాన్ని ఒప్పుకోలేదు. నేను చాలా నష్టపోతాడు కానీ కార్యకర్త అట్లా చేయడం వల్ల ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఎట్లయినా వాళ్ళ పెత్తనం జరగాలనుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఎంబడి వచ్చిన వాళ్ళదే వాళ్ళని ఇప్పించుకొని మళ్ళీ గెలిపించుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఎంతైనా వాళ్ళ వర్గం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఈడ కాంగ్రెస్ వాళ్ళది ఏమైతే 10 సంవత్సరాలు వాళ్ళతోనే కొట్లాడుతుంది, మళ్ళీ వాళ్ళు పెత్తనం చేస్తారంటే వీళ్ళు జీర్ణించుకోలేరు, వీళ్ళు నిరుత్సాహంగా వెళ్ళిపోతారు కదన్నా, బాధపడతారు కదా. ఓకే, అది దానివల్ల ఏమవుతుందంటే అరే ఎవరు ఉంటే అక్కడ వాళ్ళతో ఇబ్బంది జరుగుతుంటది. పార్టీ కార్యకర్త బాధపడితే ఆటోమేటిక్గా మనకి ఇబ్బందే కదన్నా. రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పాత్ర ఎంతవరకు ఉంటుంది? వికాసమైనటువంటి కార్యకర్తను తప్పకుండా కాపాడుకుంటాం, వారికి బీఫామ్లు ఇప్పిస్తాం, తప్పకుండా ఎంబడిది తప్పకుండా గెలిపిస్తాం. బీఫామ్ లో ఇప్పుడు ఆల్రెడీ మీ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి వారి పెత్తనం అనేది, వారి మాట అనేది అంతో ఎంతో చెల్లుతుంది. మీ మాట చెల్లుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఇక్కడ ఆయన ఎంబడి వచ్చిన పేరు చెప్పాను. ఆయన ఎంబడి బీఆర్ఎస్ రేపు టికెట్ సమయంలో రావచ్చు కదా. నేను ఏం చెప్తున్నా, ఆయన ఎంబడి ఉన్నోడు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినోడు 4 పేరు చెప్పమని అంటున్నాను. రేపు టికెట్ కోసం రావచ్చు కదా. పటాన్చేరు కాంగ్రెస్ లో నికాసమైనటువంటి కార్యకర్తకి ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోడ్ ఎక్కైనా సరే కార్యకర్తను కాపాడుకోవడానికి కొట్లాడైనా ఇప్పించి గెలిపించుకుంటాం. ఎందుకంటే మొన్న 10 సంవత్సరాల నిలబడే కార్యకర్త ఆషామాషి కాదు. చాలా చాలా అన్ని విధాలా నష్టపోయి నిలబడే కార్యకర్త అని చెప్తున్నాను. వాళ్ళు కాపాడుకునే బాధ్యత మాకుంది. నాది రెస్పాన్సిబిలిటీ. ఎంత దూరం అన్న పోయానని కొట్లాడతా. ఎందుకంటే కార్యకర్తని 10 ఏళ్ల సంది మూసిన కార్యకర్త ఈ రాశి రంపన పెట్టిన నాయుడా, ఇదే మైపాలరెడ్డి నానా బాధలు పెట్టిన కార్యకర్తలు పోలీసు వాళ్ళని పెట్టుకుని కేసులు బీసులు నానా రాశి రంపన పెట్టి అయినా నిలబడ్డారు కార్యకర్తలు జెండాను వదలకుండా. అలాంటి కార్యకర్తలని ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం వచ్చినాక మేము కాపాడకపోతే ఎందుకన్నా. ఇంకోటి మార్కెట్ కమిటీలు కావచ్చు, రకరకాల చైర్మన్లు ఉంటాయి ఒక ఎమ్మెల్యే చేతిలో. మీ కార్యకర్తలకు ఆ విషయంలో న్యాయం జరుగుతుందా లేకపోతే? న్యాయం జరుగుతుంది అని మా దగ్గర ఇంకేం కాలే, అన్ని అట్లనే ఉన్నాయి. తప్పకుండా జరుగుతుంది. కార్యకర్తలకి ఇవ్వకపోతే బయట తీయరు కదా, ఇయ్యనియం కదా. అట్లా వర్గం అట్లా ఏమన్నా పోతే వర్గం ఏమున్నది, వర్గం వచ్చినోడు కూడా అంటుంటే నేను మళ్ళీ ఎవడొచ్చిండు నీ ఎంబడి వచ్చినోడు 4 పేరు చెప్పంటున్నా కదా, నేనే అడుగుతున్నా కదా. నీ ఎంబడి వచ్చినోడు లేవు, టీఆర్ఎస్ నీ మీద ఒకటి నమ్మకం లేదు. ఓకే, టీఆర్ఎస్ ఒప్పుకోటి రాలే చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు కనీసం ఇన్నిసార్లు చేసినావు ఎప్పుడు రావాలి కదా అందరూ. ఒక్క కార్యకర్త కదలే నేను ఎంబడి. టీఆర్ఎస్నే ఉన్నారు. ఈయన సింగల్ ఏక్ నిరంజన్ వచ్చింది. అదే ఆయన స్వార్థం గురించి, పార్టీని ఏదో పార్టీ మీద ప్రేమలో కార్యకర్తల మీద ప్రేమ కాదు. ఆయన బతకడానికి మళ్ళీ ఆయన ఏదన్నా మళ్ళీ ఇట్లాంటి దౌర్జన్యాలు చేసుకుంటా, అందరిని అంచి వేసుకుంటా, పీడించుకుంటా మళ్ళీ సంపాదించుకోనికి. సో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని రేపు గెలిపించుకుంటారు మీరైతే? సీట్ బరాబర్ గెలిపించుకుంటామన్నా. ఎందుకు గెలిపించుకోము?